చెప్పారు పెద్దలందరూ, ఇది శాంతి సమావేశం కాదు, ఇది ఒక వినాయక చవితి యొక్క కోఆర్డినేషన్ కమిటీ, సమన్వయ కమిటీ అని చెప్పి బాట్సారి జన్న గారు, అదేవిధంగా మా కన్నల్ నిజాం ఎంపీ, మాజీ ఎంపీ గారు అన్నారు. అదేవిధంగా ఈ వేదికను అలంకరించేటువంటి ప్రస్తుత శాసనసభ్యులు, మనందరి నాయకులు కందికొండ వెంకట ప్రసాద్ గారికి ముందుగా ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇది ఆయన ఆధ్వర్యంలో జరిగేటటువంటి మొట్టమొదటి పండుగ కాబట్టి అందరూ ఆయనకు కరతల ధ్వనులతో స్వాగతం పలుకుతూ జరగబో పండుగను సజీవుగా జరుపుకోవడం కోసం మనమందరం కంకణబద్ధులు కావాలని, అదేవిధంగా ఇప్పుడే మౌలానా సబీల్లా గారు చెప్పారు, మేము ఏ రోజు కానీ, ఏ దినం కానీ, ఎప్పుడు కానీ, ఎన్ని రోజులు కానీ ఈ పండుగ చేసుకోవడం కోసంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కదిరి ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఎప్పుడో 360 సంవత్సరంలో ఉంటే దాదాపు 364 రోజులు మనం ఏం చేస్తామంటే రే అన్నా గడిగనే గెంగే అనేది, రే ఉన్నారే హాంగిరే అనేది. కరెక్ట్ ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు రే ఉదర్నకోరే ఇదర్నకోరే అనేది ఎందుకు వస్తుంది ఇది అనేది నాకు అర్థం కాలే. మేము ఏ రోజు కూడా సంక్రాంతి పండుగ కానీ, లేదా వినాయక చవితి కానీ, లేదా ఏ కార్యక్రమం మన లక్ష్మీ నరసింహస్వామి తేరు కానీ మేము కూడా పోతున్నాం. అదేవిధంగా బక్రీద్ రాని, రంజాన్ రాని, పెద్ద పెద్ద పండుగలు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఈద్ ముబారక్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మన మధ్యలో ఎప్పుడో 1983లో జరిగిన సంఘటన తప్ప ఈ మధ్యలో ఏది ఇప్పుడు దాదాపుగా 30-40 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ఎటువంటి సంఘటన జరగలేదు. కాబట్టి మనం అందరం ముందు మాదిరి కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరి చేసుకుందాం. మీ కార్యక్రమానికి మేము వస్తాం, మా కార్యక్రమాలు కూడా మీరు రండి, కలిసిమెలిసి అన్యోన్యంగా ఈ పండుగ జరుపుకుందాం. మన ఎమ్మెల్యే గారు ఈ కదిరి పట్టణం మీద ఒక సినిమా ఉంది, శ్రీమంతుడు సినిమా. ఆ సినిమాలో ఏమంటా అండి, ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది, ఈ ఊరి కోసం నేను ఏదో ఒకటి ఇవ్వాలా అని. ఈ ఊరి కోసం ఆయన చాలా చేశాడు, ఈ ఊరి ప్రజల బాగోగుల కోసం ఆయన చాలా చేశాడు, ఈ ఊరి మంచి కోసం ఆయన కంకణబద్ధులు అయ్యాడు. కాబట్టి ఆయన అందరూ కుల మతాలకు అతీతంగా సహకరిద్దాం, కదిరి శ్రీమంతుడి పేరు నిలబెడదామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్.